ఆకాశానికి పర్వతాల్లాగా పునాదులు వేశానని వాక్యముల ద్వారా తెలియపరుస్తూ ఉన్నావు. అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన అనుభూతిని మా ముందు కలిగిస్తున్నావు. నీవు ఉన్నావు, నీవు ఆధారంగా ఉన్నావు. అందుకని ఇలా మహాసభలు జరిగించగలుగుతున్నావు. ఏమీ లేకపోయినా అద్భుతంగా నిలబెట్టగలుగుతున్నావు. ఈ గొప్ప మీటింగ్లు జరిగించగలుగుతున్నావు. దేవుని మహిమలో మనందరం ప్రార్థన చేద్దాం. నీవు ఉన్నావు కనుక నా కుటుంబంలో రా ప్రభు అని ప్రార్థన చేద్దాం. నీవు ఉన్నావు కనుక మా ఇంట్లోకి రమ్మని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా, మాకై శ్రమలను పొందితివా. ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా, మాకై శ్రమలను పొందితివా. ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా, మాకై శ్రమలను పొందితివా. ప్రభువా యేసయ్యా నీవు ఉన్నావు ప్రభా. దేవుడు లేడని బుద్ధిలో తమ ఆలోచనలు మాట్లాడినప్పుడు కూడా, దేవుడు లేడని పలుమార్లు మాట్లాడినప్పుడు కూడా నీవు ఉన్నావు, నీవు ఉన్నావని మా కనుల ముందే అనేక అద్భుతకరమైన మాటలు నువ్వు పెట్టావు ప్రభా. ఈ రాత్రి సమయంలో నీవు ఉన్నావు కనుక మమ్మల్ని విడిచిపెట్టద్దు ప్రభా. నీవు ఉన్నావు కనుక మా పట్ల కార్యం జరిగించు ప్రభా. ఈ రాత్రి సమయంలో నీవు ఉన్నావు కనుక అయినా ప్రభావం జరిగించు ప్రభాని. ఈ రాత్రి సమయంలో నీ కొరకు మీటింగ్లు పెట్టించాడేమో, టికెట్ ఎంతవరకు తీసుకున్నావో అంతవరకు దాని విలువ. ఆ ప్లేస్ ఆ గ్రామం దాటిపోతే అది చెత్త కుప్పలు పడవేసేది. దేవుడి కృప మన మీద ఉన్నంతకాలం దేవుడు మనం నిలబెట్టేవాడు.
నడిపించి ఆదరించి సహాయం చేసి కాపుదల పెట్టి వాతావరణం స్వాధీనించి నడిపించి విధానాన్ని బట్టి మీరే తోడుగా పరచగలని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.